భూమిపై శైవులు శివుడిని పూజిస్తారు. ఆయనకు ఆలయాలను నిర్మిస్తారు, ఆరాధిస్తారు. వైష్ణవులు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. వైష్ణవ ఆలయాలను నిర్మిస్తారు. మహావిష్ణువు అవతారాలకు ఆలయాలను నిర్మిస్తారు. ఇక శాక్తేయులు అమ్మవారిని పూజిస్తారు. దేవాలయాలు నిర్మిస్తారు. అయితే సృష్టికర్త బ్రహ్మకు బహుశా ఆలయాలు లేవు. ఎక్కడో రాజస్థాన్లోని పుష్కర్లో తప్ప బ్రహ్మకు ఆలయాలు లేవు. పూజలు కూడా లేవు. దీనికి అందరూ చెప్పే కారణం ఎవరు గొప్ప అనే గొడవ. అయితే తార్కికంగా ఆలోచిస్తే అసలు రహస్యం తెలుస్తుంది. బ్రహ్మముఖం నుంచి వేదాలు ఆవిర్భవించాయి. వేదాలను బ్రహ్మ స్వరూపంగా చెబుతారు. వేదాలలో ఏముంది అంటే విజ్ఞానం ఉంది. ప్రపంచానికి వెలుగులు పంచే వైజ్ఞానం ఉంది. ఈ విజ్ఞానం వైజ్ఞానం ఎలా వస్తాయి అంటే విద్యను అభ్యసించడం ద్వారానే వస్తాయి. సాధారణంగా విద్య నేర్చుకునే సమయంలో అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఆ సందేహాలను నివృత్తి చేసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటాడు. సంపూర్ణ జ్ఞానం ఎవరికి వస్తుంది అంటే చెప్పటం చాలా కష్టం. వేద విద్య నేర్చిన వారికి కూడా సందేహాలు ఉంటూనే ఉంటాయి. నిష్ఠాగరిష్ఠులకు కూడా సందేహాలు ఉంటాయి. సందేహాలు లేని ప్రపంచం మనకు బహుశా కనిపించదు. ఇక్కడ మనం ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే బ్రహ్మను ఆరాధిస్తే వేదాలను కూడా ఆరాధించినట్టే. వేదాలను ఆరాధిస్తే సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. సంపూర్ణ జ్ఞానం కలిగినప్పుడు సందేహాలకు తావులేదు. సంపూర్ణ జ్ఞానం ఆవిష్కృతమైతే జగం జడంగా మారుతుంది. చైతన్యం లేని విశ్వాసానికి అర్థం లేదు. అందుకే బ్రహ్మ ఆరాధనను పూర్వీకులు పక్కన పెట్టారు. జ్ఞానాన్ని విద్య ద్వారా మాత్రమే సముపార్జించాలని సూచించారు. అందుకే బ్రహ్మదేవునికి ఆలయాలు లేవు అని అంటారు పెద్దలు.